మేడం మీరు మేడం మీరు అంటే అంటే మొదటి భార్య అని చెప్పేసి అనడానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ ఏంటి? సో ఇన్ని రోజుల కానించి ఎందుకు మీరు బయటకు వచ్చి సమాధానం చెప్పలేదు? ఇన్ని రోజులు అవుతా ఉంది, ఇన్ని నెలలు అవుతా ఉంది మాగంటి గారు చనిపోయి. సో దానికి ఏం సమాధానం చెప్తారండి? అండి ఇవన్నీ లీవ్ ఇట్ అండి ఫర్ నౌ. లెట్ మై సన్ ఆన్సర్. ఓకే, లీవ్ ఇట్ అండి. సో మాగంటి గోపీనాథ్ గారు కూడా చనిపోయిన తర్వాత మీరు ఎందుకు రాలేదంటే ఏం సమాధానం చెప్తారు? మీరు కావాలని చెప్పేసి అవాయిడ్ చేశారా, లేకపోయినట్టయితే ఎవరైనా మిమ్మల్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేశారా, లేకపోతే రావద్దని చెప్పేసి ఎవరైనా మీకు చెప్పారా? నాకు ఐ డోంట్ లైక్ దిస్ డ్రామా. ఐ డోంట్ లైక్ ద డ్రామా, సో ఐ డిడ్ంట్ కమ్. మీకు 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 డైవర్స్ అయిపోయినాయండి. ఒక పక్కనే వాళ్ళు డైవర్స్ అయిపోయిన తర్వాత ఏమైనా చేసుకున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఒక పక్కనే చెప్తా ఉన్నారు. సో డైవర్స్ అయిపోయిందా? ఎక్కడ అయింది? ఆస్క్ దెమ్ టు షో ద ప్రూఫ్. అవ్వలేదని నేను చూపిస్తాను, అయిందో చూపించమనండి. ఆ అబద్ధం ఏదో నేను. సో ఇన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటే కూడా మీరు ఎందుకు రావాల్సినటువంటి అవసరం లేకుండే అని చెప్పేసి అనుకున్నారు? భర్త చనిపోయిన తర్వాత ఎవరైనా కానీ భార్య దుఃఖం ఉంటుంది, సో అదంతా కూడా ఉంటుంది కదా. మిమ్మల్ని ఎవరు ప్రత్యేకంగా రావద్దు అని చెప్పేసి ఎవరు మిమ్మల్ని అవాయిడ్ చేశారు? అది ఆస్క్ మై సన్ అండి. ఆల్రెడీ హీస్ ఆన్సర్డ్ సో మెనీ క్వశ్చన్స్. ప్లీజ్ ఇంకా ఇప్పుడే రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది మేడం? ద గవర్నమెంట్ ఆస్క్ మీ టు అటెండ్ దిస్ మీటింగ్. వాళ్ళు పంపించారు, నోటీస్ పంపించారు, వాట్సాప్ మెసేజ్ పంపించారు, ఫోన్ కాల్ చేశారు. సో వాళ్ళు రమ్మంటే నేను వచ్చాను. ఇప్పుడు ఇదంతా కూడా మాగంటికి ఉన్నటువంటి ఆస్తుల కోసం మాత్రమే పెద్ద భార్య అని చెప్పేసి కూడా ఇదంతా కూడా డ్రామా అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు డ్రామా ఏం డ్రామా ఇదంటే? ఇప్పుడు అంటే మై సన్ ఇప్పుడు కొడుక్కి ఆస్తి రాదంటారా ఫాదర్ దగ్గర నుంచి? ఈస్ ఈ నాట్ ద లీగల్ హెయిర్? అది కోర్టు చెప్పనండి, వీళ్ళు కాదు. ఓకే, సో మీ వెనకాల ఏమైనా ఉన్నటువంటి ఏమైనా పార్టీ ఉండి మిమ్మల్ని అంతా కూడా ఎంకరేజ్ చేసి? వీళ్ళు ఎవరు నన్ను వాళ్ళ పిలవలేదు. నేను వాళ్ళు వచ్చింది కారణం ఏంటంటే వీళ్ళు నోటీస్ పంపించారు నన్ను అటెండ్ అవ్వమని. దట్స్ ఓన్లీ రీజన్. అంతగా వచ్చాను. నోటీస్ కి స్పందించేటువంటి మీరు భర్త చనిపోయిన తర్వాత ఎందుకు ఈ విధంగా స్పందించలేదు? సో నోటీస్ ఇస్తే ఇందాక వచ్చారు, నన్ను పిలిచారు కాబట్టి వచ్చాను. సో దట్స్ ఇట్ అండి ఫర్ ద టైం బీయింగ్. సో ఐ కేమ్ టు క్లారిఫై. మళ్ళీ ఏమైనా చెప్పారా? మళ్ళీ రమ్మని చెప్పేసి ఏమైనా డేట్ ఇచ్చారు. ఎప్పుడు రమ్మన్నారండి? సో నెక్స్ట్ నేను రాలేనండి. ఆమె అడ్వకేట్ విల్ అటెండ్. వాళ్ళతో ఆల్రెడీ చెప్పేశాను. వాళ్ళకి ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే వీడియో కాల్. ఓకే, మీరు ఏమైనా ఇచ్చారండి? ఇప్పుడు మీరు ఎవిడెన్స్, మీరు భార్య అని చెప్పేసి అటువంటి ఎవిడెన్స్ ఏమైనా వాళ్ళు అడిగారా? మీరు ఏమైనా సమర్పించిన వాళ్ళకి? కోర్టు ఫైనల్ డెసిషన్ ఇచ్చాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ వైపు సంబంధించినటువంటి మాలతీదేవి గారు మాట్లాడుతున్నటువంటి విషయం. సో నేను పూర్తి ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. మొదటి వైఫ్ అనడానికి నాకు అక్కడ పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఒక పక్కన గతంలో మమ్మల్ని బెదిరించలు రావద్దు అని చెప్పేసి కూడా చాలాసార్లు మమ్మల్ని బెదిరిస్తే మాత్రమే మేము ఇక్కడికి రాలేదు తప్పించి మరో కారణం కాదు. ఇక్కడ ఉన్నటువంటి లీగల్ ఎయిర్ నేనే అని చెప్పేసి కూడా మాగంటి సునీత ఎవరైతే ఇప్పుడు భార్య అని చెప్పేసి చెప్తా ఉందో ఆమె కూడా ఇదంతా కూడా ఒక పక్కన మ్యానిపులేట్ చేసి ఆ సర్టిఫికేట్ పొందిందన్నటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తాను. మా వెనకాల ఏదో పార్టీ ఉండి నడిపించేటువంటిదైతే ఏదైతే లేదు అని చెప్పేసి కూడా ఒక పక్కన స్పష్టంగా వాళ్ళైతే చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా సో మొదటి నుంచి కూడా మాగంటి గోపీనాథ్ చనిపోయినప్పటి నుంచి కూడా ఈ వివాదం ఒక పక్కన ఇంతకుముందు అన్నట్టుగానే ఆస్తి వివాదం కావచ్చు, కుటుంబాలకు సంబంధించినటువంటి ఇద్దరు భార్యల వివాదం కూడా ఒక పక్కన ఇదంతా కూడా తెర మీదకి రావడం జరుగుతూ ఉంది. గతంలో సైతం కూడా కొంతమంది కేసు కూడా వేయడం జరిగింది. మాగంటి గోపీనాథ్ సైతం కూడా ఆయనకు ఉన్నటువంటి అఫిడవిట్లో కూడా తప్పుడుగా సమాచారం అధికారులకు ఇచ్చిండ్రు అని చెప్పేసి కూడా ఇది ఆయన యొక్క ఎన్నిక చెల్లదు అని చెప్పేసి కూడా గతంలో చాలా మంది చెప్పినటువంటి సందర్భం. సో చూడాలి ఇది ఏం జరగబోతా ఉంది. మరి ఒక పక్కన ఇది ఏ విధంగా ఎన్నికల మీద ఆమె ఉన్నటువంటి ప్రభావం చూపుతుంది. ఒకవేళ ఆమె ఇప్పుడైతే ఎలక్షన్స్ కూడా ఇంకొక 4 రోజులు మళ్ళీ వాళ్ళకు వచ్చే నెల వాళ్ళకు అవకాశం 25వ తారీఖేమో అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అప్పటి వరకు ఎన్నికలు కూడా అయిపోతాయి. సో ఇది లీగల్గా ఏ విధంగా నెగ్గుతుంది ఏందనేది కూడా చూడాలి. ఒక పక్కన సునీతకు సంబంధించిన అడ్వకేట్స్ అయితే కూడా క్లియర్ కట్గా చెప్తా ఉంది. దాదాపుగా 20-25 సంవత్సరాల క్రితమే పెళ్లి అయిపోయింది. ఆమె దగ్గర కూడా విత్ ఫొటోస్ ఉన్నాయి, అన్ని ఆధారాలు సైతం కూడా ఉంది. ఇది కావాలని చెప్పేసి కూడా ఇది ఒక పొలిటికల్ డ్రామా అని చెప్పేసి కూడా మాగంటి సునీతకు సంబంధించిన అడ్వకేట్ అయితే చెప్తా ఉన్నారు.